ఇంట్లో శృతి స్ప్రే చేస్తూ ఉంటుంది. ఇక మీనా ఆ వాసన భరించలేక శృతి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇక శృతి మాస్కిటో స్ప్రే కొడుతున్నాను అని అంటుంది. మీనా చీర కొంగుని ముక్కు దగ్గర పెట్టుకొని వచ్చేవి 2-3 దోమలే కదా అని మీనా అంటూ ఉండగా, అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అని శృతి అంటూ స్ప్రే చేస్తూనే ఉంటుంది. ఇక మీనా వాసన ఎక్కువ వచ్చేస్తుంది అని వామిటింగ్ వచ్చేలా ప్రవర్తిస్తూ ముక్కు మూసుకొని వెళ్తుంది. కట్ చేస్తే సత్యం వాటర్ తాగుతూ వాసనకు భరించలేక ఒక్కసారిగా ఏంటమ్మా ఈ వాసన అని మీనాతో అడుగుతాడు. శృతి ఏదో స్ప్రే కొట్టింది మామయ్య అని మీనా అంటుంది. వాసన ఏదో తేడాగా ఉందమ్మా అని సత్యం అంటూ ఆ వాసనకి సత్యం చాలా అవస్థపడుతూ దగ్గుతూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇక స్పృహ కోల్పోయినట్టు చేస్తూ ఉంటే ఇక మీనా మామయ్య అని కంగారు పడిపోతుంది. కట్ చేస్తే ఆటోలో సత్యంని మీనా హాస్పిటల్కి తీసుకువెళ్తూ బయట ఉన్న బాలుకి ఫోన్ చేసి మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని చెప్తుంది. బాలు చాలా కంగారు పడుతూ ఎందుకు అని అంటాడు. మామయ్య గారికి ఊపిరి అందటం లేదండి, చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని బాధపడుతూ కంగారులో మీనా చెప్తుంది. ఇక బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. హాస్పిటల్లో సత్యంకి ఆక్సిజన్ పెడతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.